హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిస్కవర్ ద వరల్డ్ సోలో ట్రావెలర్. సో ఇవాళైతే మనము హిమాచల్ ప్రదేశ్లోని చాలా ఫేమస్ ప్లేస్ అయినటువంటి మనాలి అయితే ఉన్నాము. సో ఈ వీడియోలో నేను మనాలి ఎలా చేరుకోవాలి, ఎక్కడ స్టే చేయాలి, మనాలిలో ఏ ఏ ప్లేసెస్ విజిట్ చేయాలి, సో ఎంత కాస్ట్, ఎంత బడ్జెట్లో మీకు ఈ కంప్లీట్ ట్రావెల్ అనేది అవుతుంది అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే ఇస్తాను. మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే మీరైతే చూడండి. సో ముందుగా మనము మనాలికి చేరుకోవడానికి బస్లో లేదా క్యాబ్లో అయితే రీచ్ అవ్వచ్చు. సో డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఢిల్లీ లేదా చండీగఢ్ నుంచి డైరెక్ట్గా మీరైతే మనాలి బస్ స్టాండ్కి అయితే రీచ్ అయిపోవచ్చు. ఈ బస్ స్టాండ్ మాల్ రోడ్ పక్కనే ఉంటుంది అనమాట. సో మాల్ రోడ్లో ఉండడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. సో హోటల్స్, బడ్జెట్ హోటల్స్ అన్నీ ఉంటాయి. సో అక్కడ మీరు ఉండొచ్చు. సో దాని తర్వాత చూడవలసిన ప్రదేశాలు మనాలిలో మాల్ రోడ్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేసు. దాని పక్కడే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా, సో ఒక పార్క్ ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ ఈ పార్క్లో మీరైతే ఫ్యామిలీతో సో ఈవినింగ్ టైంలో మీరైతే కొంచెం టైం స్పెండ్ చేయొచ్చు. సో ఫస్ట్ డే మీరు జర్నీ చేసి బాగా టైర్డ్గా ఉంటారు కాబట్టి మనాలి రీచ్ అయిన తర్వాత రూమ్ తీసుకొని కొంచెంసేపు రెస్ట్ చేసుకొని మాల్ రోడ్లో కొంచెం అలా తిరిగేసి కొంచెం సేపు ఈ ప్లేస్లో అయితే మీరు కొంచెం అయితే టైం స్పెండ్ చేయొచ్చు. నెక్స్ట్ డే మీరు డైరెక్ట్గా మనాలి నుంచి అటల్ టన్నెల్కి అలా ప్లాన్ చేసుకోండి. సో చాలా బాగుంటుంది అనమాట. సో మీరు ఈ అటల్ టన్నెల్కి ఎలా రీచ్ అవ్వాలంటే మీరు మీ ఓన్ వెహికల్స్లో వచ్చుంటే ఓన్ వెహికల్స్లో కూడా రావచ్చు. అలానే లేదా ఓన్ వెహికల్స్ లేకపోతే బైక్స్ లేదా కార్స్ రెంట్స్ తీసుకొని అయితే రావచ్చు. మనాలిలో చాలా రెంటల్ షాప్స్ ఉంటాయి. సో మీరు బైక్ లేదా కార్ అయితే మీరైతే రెంట్ తీసుకొని వచ్చి రావచ్చు. సో మనాలి నుంచి ఫస్ట్ సోలాంగ్ వ్యాలీ చూసుకొని అటల్ టన్నెల్ మీదుగా సిస్సుకి అయితే వెళ్ళొచ్చు అనమాట. ఫస్ట్ సౌత్ పోల్ అటల్ టన్నెల్లో ఇప్పుడు మీకు చూపించాను కదా, అక్కడి నుంచి ఇక్కడ నార్త్ పోల్ అటల్ టన్నెల్కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో వింటర్ టైంలో అయితే చాలా ఇక్కడ స్నోఫాల్ అయితే కవర్ అయి ఉంటుంది అనమాట. సో ప్రజెంట్ నేను వెళ్ళినప్పుడు అయితే అక్కడ స్నోఫాల్ అనేది లేదు. సో కంప్లీట్ గ్రీనరీగా ఉంది. సో దాని తర్వాత అక్కడి నుంచి మీరు లోకల్ ప్లేసెస్లో సిసు, కీలాంగ్ వరకు అయితే మీరు డ్రైవ్ చేసుకొని మనాలికి రిటర్న్ అయిపోవచ్చు. సో మీరు మీ జర్నీ అట్లా కంప్లీట్ చేసుకొని వన్ డే మొత్తం ఐస్లో బాగా ఎంజాయ్ చేసి మొత్తం మీరు మనాలికి రీచ్ అయిపోవచ్చు అనమాట. సో మనాలిలో లోకల్ ప్లేసెస్ కూడా ఉంటాయి చూడడానికి. సో లోకల్ ప్లేసెస్లో ఏమంటే హిడింబా టెంపుల్ అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేస్ అనమాట. సో ఈ హిడింబా టెంపుల్ చెక్కతో నిర్మించిన ఒక పురాతనమైన దేవాలయం, చూడడానికి చాలా బాగుంటుంది. సో నెక్స్ట్ లోకల్లో ఇంకో టెంపుల్ వచ్చి మను టెంపుల్ కూడా ఉంటుంది. అది ఓల్డ్ మనాలిలో ఉంటుంది అనమాట. సో మీరు అగైన్ మీ బైక్ లేదా కార్ తీసుకొని ఒక కొండ మీద ఈ దేవాలయం అయితే ఉంటుంది అనమాట. మీరైతే హ్యాపీగా మనాలిలో అయితే ఈ ప్లేస్ని అయితే విజిట్ చేయొచ్చు. సో పక్కనే ఉన్న ఓల్డ్ మనాలికి వెళ్తే మను టెంపుల్ కూడా మీరైతే విజిట్ చేయొచ్చు. సో లోకల్ ప్లేసెస్ అయితే ఇవి రెండు అనమాట. సో మీకు ఇంకా ఎక్కువ టైం ఉంటే ఇంకా బయట ప్లేసెస్ కూడా చూడొచ్చు. సో కసోల్కి వెళ్ళొచ్చు. అలానే ఇంకా చాలా నగ్గర్ క్యాస్టల్ ఉంది. సో అక్కడ కూడా వెళ్ళొచ్చు అనమాట. సో అలా చాలా ప్లేసెస్ అయితే ఉంటాయి. సో మీరు ఒక్కొక్క డే ఒక్కొక్క రోజు ప్లాన్ చేసుకోవాలి. ఒకరోజు టువర్డ్స్ సోలాంగ్, అటల్ టన్నల్, సిసు, కీలాంగ్ ఆ విధంగా ప్లేసెస్ అన్నీ చూసుకొని నెక్స్ట్ డే లోకల్ సైట్ సీయింగ్ లైక్ హిడింబాదేవి టెంపుల్, మను టెంపుల్, మాల్ రోడ్, షాపింగ్ అలా ప్లేసెస్ అన్నీ ఒకరోజు అట్లా ప్లాన్ చేసుకోవచ్చు. సో ఒకరోజు నగ్గర్ క్యాస్టల్కి అయితే మీరైతే ప్లాన్ చేసుకోవచ్చు. ఇది కూడా చాలా బాగుంటుంది. సో అందువేలో ఇంకా 2-3 ప్లేసెస్ కూడా ఉంటాయన్నమాట. సో అక్కడ కూడా సాయిల్, సజ్లా, సో ఇలాంటి ఒక 2-3 మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేసెస్ అయితే ఉంటాయి. నగ్గర్ క్యాస్టల్ కూడా చాలా బాగుంటుంది. సో మీరు ఒకవేళ మ్యాండేటరీ ఈ ప్లేస్కి వెళ్ళాలంటేనే ఈ రూట్ ప్రిఫర్ చేయండి, లైక్ సజ్లా, సాయిల్, అలానే నగ్గర్ అనేటి.
సో యూట్యూబ్లో షార్ట్స్ చూసుకొని మీరైతే డైరెక్ట్గా ఈ నగ్గర్ క్యాస్టల్కి అయితే డ్రైవ్ చేయకండి. సో రోడ్ అనేది చాలా హారబుల్గా ఉంటుంది. మీరు లోకల్ ఫుడ్, లోకల్ ప్లేసెస్ ఎంజాయ్ చేయాలనుకుంటే మాత్రమే ఈ ప్లేస్కి అయితే వెళ్ళండి. సో నా మోస్ట్ సజెషన్ ఏంటంటే, సో నగ్గర్ కన్నా మీరు ఎక్కువ టైము టువర్డ్స్ అటల్ టనల్ వైపే మీ టైం స్పెండ్ చేయండి. సో వింటర్ సీజన్లో స్నోఫాల్ చాలా బాగుంటుంది. సో సోలాంగ్ వ్యాలీలో పారాగ్లైడింగ్ చేయొచ్చు, సో రివర్ క్రాసింగ్ చేయొచ్చు, జిప్పింగ్ కూడా చేయొచ్చు. సో ఇవన్నీ చూసుకొని మీరు చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో డ్యూరింగ్ యాపిల్ సీజన్స్లో వస్తే ఇక్కడ యాపిల్ గార్డెన్స్ అనేటివి చాలా బాగుంటాయి అన్నమాట. సో మీరు వచ్చి బురువా అనే ఒక ప్లేస్ ఉంటుంది మనాలి నుంచి. మొత్తం ఒక కొండ మీద ఎటు చూసినా కూడా యాపిల్ గార్డెన్సే ఉంటాయన్నమాట. సో గ్రీన్ యాపిల్స్, రెడ్ యాపిల్స్, మీకు ఎన్ని వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ ఉన్నాయో అన్ని వెరైటీస్ ఆఫ్ యాపిల్స్ మీరైతే ఇక్కడ చూడొచ్చు. సో నేనైతే ఫస్ట్ టైం మనాలికి వెళ్ళాను కాబట్టి ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. సో ఈ వీడియో నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం వెళ్ళుంటే వాళ్ళకి ఈ ప్లేసెస్ ఏ ప్లేసెస్లో తిరిగితే బాగుంటుంది అనే ఇన్ఫర్మేషన్ ఉంటుంది కాబట్టి అన్ని ప్లేసెస్ కవర్ చేశాను. సో 1 to 3 డేస్గా ప్లాన్ చేసుకోండి. 1 డే లోకల్ సైట్ సీయింగ్కి వెళ్ళండి, 1 డే టువర్డ్స్ అటల్ టనల్ వెళ్ళండి, 1 డే టువర్డ్స్ నగ్గర్ సైడ్ వెళ్ళండి. సో 2-3 డేస్ అలా హ్యాపీగా స్పెండ్ చేయొచ్చు. సో బాగా తిరిగేసి అంతా అయిపోయిన తర్వాత మోస్ట్ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఇక్కడ లోకల్లో నేను చెప్పినట్టు లోకల్ సైట్ సీయింగ్లో మాల్ రోడ్ అనమాట. సో ఇక్కడ మాల్ రోడ్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. సో ఇది మనాలికి సెంటర్లో ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు అన్ని రకాల షాపింగ్స్ చేయొచ్చు, అలానే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ కూడా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఒకవేళ మీరు 1 డే మాల్ రోడ్లో ఎంజాయ్ చేస్తే సెకండ్ డే ఓల్డ్ మనాలికి వెళ్ళి అక్కడ డిఫరెంట్ క్యాఫేస్ ఉంటాయి. అక్కడ క్యాఫేస్ ట్రై చేయొచ్చు అండ్ డిఫరెంట్ ఫుడ్ టేస్టర్స్, డిఫరెంట్ రెస్టారెంట్స్ అవన్నీ కూడా ట్రై చేయొచ్చు. సో ఫస్ట్ టైం వెళ్ళినప్పుడైతే మీరు రూమ్స్ అనేటివి చాలా అడ్వాన్స్గా బుక్ చేసుకోండి. వింటర్లో వెళ్తే రూమ్స్ అన్నీ కంప్లీట్గా బుక్ అయి ఉంటాయి. నా దాంట్లో నా యూట్యూబ్ ఛానల్లో చాలా షార్ట్స్ పెట్టున్నాను. సో ఎలా డ్రైవ్ చేయాలి, ఎలా వెళ్ళాలి ఏందనేది. సో నాకైతే ఈ కంప్లీట్ ట్రిప్కి ఒక 5,000 వరకు అయింది. సో నేనైతే ఢిల్లీ నుంచి కాకుండా షిమ్లా నుంచి వెళ్ళాను. షిమ్లా నుంచి మనాలికి 1,000, మనాలి నుంచి చండీగఢ్కి ఒక 1,000 అయింది. 2,000 వచ్చి ట్రాన్స్పోర్టేషన్కి అయింది. సో లోకల్ రూమ్స్ వచ్చి 500 నుంచి 1,000 వరకు అయితే మీరు మంచి రూమ్స్ అయితే ఉంటాయి. సో ఫుడ్ అనేటివి 500 to 1,000 అనేది డైలీ మినిమం అవుతుంది. బైక్ రెంటల్ అనేది 1,000 to 1,500 అవుతుంది. సో ఇదన్నమాట కంప్లీట్ వీడియో. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకు అయితే నేను షేర్ చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.